స్వామి శరణం. ఈ మధ్య ప్రతి హీరోకి ఒక డ్రీమ్ అయిపోయింది అనుకుంటా. బ్లడ్ బాత్ చేయాలని. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ టైటిల్ గ్లిమ్స్ 'రౌడీ జనార్దన్'. అందులో బ్లడ్‌లో మునిగిపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఒక కత్తి పట్టుకొని వేటకి బయలుదేరాడు. అదేవిధంగా ఆయన నోటి నుంచి కొన్ని ఆనిముత్యాలు, లంకారంతో కొన్ని పదాలొచ్చాయి. దీనికి సంబంధించి డైరెక్టర్ మాట్లాడుతూ కర్ర పట్టుకున్నోడు అన్ని బూతులు మాట్లాడుతున్నాడు. ఇక కత్తి పట్టుకున్నోడు ఇంకెన్ని బూతులు మాట్లాడతాడు అన్నట్టు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా మైండ్ పోయింది నాకు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే బ్లడ్ బాత్, కొన్ని వేల మందిని, కొన్ని వందల మందిని నరికేయటం, నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం, రాస్టిక్‌గా చూపించటం. ఇదే సినిమా, ఇదే పాన్ ఇండియా మూవీస్ అన్న మోజులేమో కనిపిస్తుంది నాకు. 'రౌడీ జనార్దన్' టైటిల్ గ్లిమ్స్ చూస్తే మ్యూజిక్ బాగుంది. ఆ టైటిల్ ఫాంట్ బాగుంది. నిజమే, నాకు అవి రెండే నచ్చినవి. విజయ్ దేవరకొండ గెటప్ అంతగా నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆయన స్లాంగ్. స్లాంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సినిమాలో ఒక డైలాగ్ ఉంది. కళింగపట్నంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక రౌడీ అన్నట్టు చెప్పుకుంటారని ఒక డైలాగ్ ఉంది. కళింగపట్నం అంటే శ్రీకాకుళంకి సంబంధించిన ప్రాంతమే. శ్రీకాకుళం యాస, భాష డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ విజయ్ దేవరకొండ గారు మాట్లాడిన మాటలు పూర్తిగా తెలంగాణ యాస. ఆ టైటిల్ గ్లిమ్స్‌లో 1.20 సెకండ్స్ నుంచి చూడండి. ఆయన చెప్పే డైలాగ్‌కి, ఆ స్లాంగ్‌కి, ఆ యాక్షన్‌కి ఎక్కడ సంబంధం ఉండదు. టైటిల్ గ్లిమ్స్ చూస్తే దీంట్లో స్టోరీ కూడా కొంచెం మనం డీకోడ్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తుంది. ఇందులో కళింగపట్నం అనే పేరు వినిపించింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, అట్మాస్ఫియర్ చూస్తుంటే ప్రెజెంట్ జనరేషన్ కాకుండా ఓల్డ్ జనరేషన్ బేస్డ్ సినిమా అని తెలుస్తుంది. కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. ఒకప్పుడు కళింగ రాజ్యానికి కళింగపట్నం అనేది ముఖద్వారంగా ఉండేది. కళింగ రాజ్యం గోదావరి నుంచి గంగా వరకు వాళ్ళ సామ్రాజ్యం ఉండేది. దేశంలో కల్లా కళింగ రాజ్యం అనేది ఒక శక్తివంతమైన రాజ్యం. అందులో కళింగపట్నం మెయిన్. ఎందుకంటే ఆ రాజ్యానికి సంబంధించిన వర్తక వ్యాపారం మొత్తం ఈ కళింగపట్నం పోర్టు నుంచే జరిగేది. అప్పట్లో మసాలాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా సరే ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా ఈ ప్రాంతం నుంచే నౌకాయానం అనేది ఎక్కువగా జరిగేది. 17వ శతాబ్దం, 18వ శతాబ్దం మధ్య ఈ కళింగపట్నాన్ని డచ్ వాళ్ళు పరిపాలించారు. అంతకుముందు రాజులు పరిపాలించాడు. ఆ తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఈ కళింగపట్నంలో గ్యాంగ్ వంశస్థులు అనేవాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. బహుశా ఆ కాలం నాటి సినారియోని క్రియేట్ చేసి, అక్కడ ఒక స్టోరీని బిల్డ్ చేసి, దాని బేస్డ్‌గా ఈ సినిమాని తెరకెక్కించారని తెలుస్తుంది. ఎందుకంటే కళింగపట్నం అనే పేరు ఉపయోగించారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ చూసినా అలాగే ఉంది. కాబట్టి శ్రీకాకుళం రిలేటెడ్‌గా స్టోరీ నడుస్తుంది. అందుకే నేనన్నా విజయ్ దేవరకొండ స్లాంగ్ సరిగ్గా లేదని. నార్మల్ మూవీస్ అయితే సరే నడిచిపోయేది, కానీ ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు ఆ యాస అనేది ఎక్కడో ఒక చోట కనపడాలి. కానీ ఆయన డైలాగ్ డెలివరీలో ఎక్కడా లేదు. అది పెద్ద మైనస్. ఇక విజయ్ దేవరకొండ దీనికి సంబంధించి పోస్ట్ చేస్తూ ఓల్డ్ మ్యాన్ బయోపిక్ అన్నట్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓల్డ్ మ్యాన్ అంటే 14వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలంలో యూరోపియన్ వైద్య శాస్త్రంలో వాళ్ళ మాన్యువల్ స్క్రిప్ట్‌లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఎలా ఉంటదంటే మంచి కండలు తిరిగిన వ్యక్తి, అతని శరీరం నిండా కత్తిపోట్లు, ఘాట్లుంటాయి. ఒక కత్తిపోట్లే గాదు, ఎన్ని ఆయుధాలుంటాయో అన్ని ఆయుధాలతో అతని శరీరం నిండా ఘాట్లుంటాయి. ఆ ఫోటో అప్పట్లో యూరోపియన్ వైద్య శాస్త్రంలో బాగా ఫేమస్ అయింది. 17వ శతాబ్దం దాకా వాళ్ళ వైద్య శాస్త్రాల్లో ఆ ఫోటోని ప్రచురించేవాళ్ళు. దాని మీద కొన్ని ఆర్టికల్స్ కొన్ని జరిగాయి. వాటిని వోంట్ మ్యాన్ అని అంటారు. దాన్ని కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ చేశారు. అంటే వోంట్ మ్యాన్‌కి సంబంధించిన స్టోరీ ఉందా? లేకపోతే అలాంటి శక్తి గల వ్యక్తి, అన్ని ఘాట్లు, అన్ని కత్తిపోట్లు ఉన్నా గాని వాటిని తట్టుకొని పోరాటం చేయగల వ్యక్తి అన్న కోణంలో హీరోని ఎస్టాబ్లిష్ చేసుకొని, ఆ కళింగపట్నాన్ని బ్యాక్‌గ్రౌండ్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో భారీ కాస్ట్‌తోని ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేశారు. విజయ్ దేవరకొండ గత కొన్నేళ్ల నుంచి ఒక మంచి సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. బహుశా ఈ సినిమాతో ఆ సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా కావచ్చు, అతని బాడీని సినిమాకి మౌల్డ్ చేసుకునే విధానం కావచ్చు, అతను పడే కష్టానికి హ్యాట్స్ అప్ అని చెప్పొచ్చు. కాకపోతే స్టోరీ సెలక్షన్స్‌లో కొంచెం తేడా కొడుతుంది. విజయ్ దేవరకొండ కొన్ని క్యారెక్టర్స్ ఆయన కోసమే పుట్టినట్లుంటాయి. లైక్ 'అర్జున్ రెడ్డి' కావచ్చు, 'గీతా గోవిందం' కావచ్చు. డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ గారి స్టోరీ సెలక్షన్ అంత పర్ఫెక్ట్‌గా ఉండట్లేదు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఏంటో చూడాలి. ప్రస్తుతానికి గ్లిమ్స్ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నారు. మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మైనస్ వచ్చేస్తే విజయ్ దేవరకొండ గారి స్లాంగ్, గెటప్ కూడా అంత సూట్ అవ్వలేదు. ఇక మరి సినిమాలో డైరెక్టర్ రవికిరణ్ కోలా ఏమైనా మ్యాజిక్ చేసాడేమో చూడాలి. ఏమాత్రం తేడా కొట్టిందంటే ఆయన పరాజయం పరంపరలో ఈ సినిమా కూడా కలిసిపోయింది.